నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. చేర్యాల పట్టణ కేంద్రంలో ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందే బేరన్న మాట్లాడుతూ గత 3 రోజుల నుండి చేర్యాలలో అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై పోలీసులు దాడులు చేయడం చాలా మంచి కార్యక్రమమని ఆయన అభిప్రాయపడ్డారు. సిద్దిపేట జిల్లా సిపి అనురాధ గారిని మరియు చేర్యాల సిఐ ఎస్ఐ గార్లను ఆయన అభినందించారు. బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు అని, అలా బెట్టింగ్లు నిర్వహిస్తున్న అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ మరియు ఐటీ శాఖ వారిని డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇలా అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో చేర్యాల్లో జిల్లా వ్యాప్తంగా అనేక వడ్డీ వ్యాపారులు చేర్యాల ప్రాంతంలో అనేక వడ్డీ వ్యాపారులు పేద ప్రజల రక్తాన్ని పీల్చుక తింటా ఉన్నారు. ఆటో కార్మికులను, అదేవిధంగా పండ్ల వ్యాపారులను 10 రూపాయల వడ్డిచ్చి వాళ్ళ రక్తాన్ని పీల్చుకుంటా ఉన్నారు. వాళ్ళపై అదేవిధంగా ఇంకా వడ్డీ వ్యాపారులు ఫైనాన్సు, అదేవిధంగా డ్రగ్స్, గంజాయి మాఫియా, వీళ్ళపై పోలీసు యంత్రాంగం వాళ్ళను అణచివేయాలి. ఈ 3 రోజులు వాళ్ళు చేస్తూ ఉంటే మార్వాడిస్ బంగారు షాపులు పెట్టి 5 రూపాయల వడ్డీకి లైసెన్స్ లేకుండా లైసెన్స్ తీసుకొని, ఆ లైసెన్స్లో ఏముంటుందంటే ఎంఆర్ఓ గారు 1 రూపాయి వడ్డీ అని ఇస్తాడు లైసెన్స్. వాళ్ళు 5 రూపాయల వడ్డీకి తీసుకొని బంగారం పెట్టుకొని 5 రూపాయల వడ్డీకి ఇచ్చుకుంటూ టైం అయిపోతే వాళ్ళ బంగారం కూడా పేద ప్రజల బంగారం వాళ్ళే తీసుకుంటున్నారు. వాళ్ళపై, మార్వడులపై, అదేవిధంగా వడ్డీ వ్యాపారులపై తక్షణమే సిబిఐ, అదేవిధంగా ఈడీ, ఐటీ దాడులు చేసి వాళ్ళను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. బిట్టింగ్ ఈ ప్రాంతంలో అనేక బిట్టింగ్ జరుగుతూ ఉన్నాయి. ఈ బిట్టింగ్ చేసే యువతను పక్కదారి పెట్టి పట్టిస్తుంటా ఉన్నారు. వాళ్ళపై కూడా పోలీసు డ్యాగ కన్నేసి నిఘా వేసి వడ్డీ వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళను అరెస్టు చేసి తక్షణమే జైలుకు పంపాలి. ఒక 5-6 చేర్యాల్లో వాళ్ళ పేపర్కు నిన్ననే మన మీడియాకు రిలీజ్ చేసిరు మన ఎస్ఐసిఐ గారు. ఇంకా కూడా చాలా మంది ఉన్నారు. అదేవిధంగా వాళ్ళను కూడా కొంతమంది తాళాలు వేసుకొని వెళ్ళిపోయినట. వాళ్ళందరినీ కూడా ఈ వారం రోజుల్లో వాళ్ళందరి ఇళ్లలో పోయి వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి ఆ డబ్బు మొత్తం రికవర్ చేసుకొని పేద ప్రజల భూములు పెట్టుకున్న పాస్బుక్లు, అదేవిధంగా రిజిస్టర్ డాక్యుమెంట్లు వాళ్ళని పిలిచి ప్రభుత్వం వాళ్లకు అప్పయిప్పాలి. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని కటకటాలు జైలు పంపాలని చెప్పి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.